వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఉమెన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది చూడండి, ఈ వీడియోలో అయితే మీకు 2 రకాల స్త్రీలను అయితే మీరు చూస్తారు. ఎందుకంటే విలేజ్లో ఉండే స్త్రీలు ఎలా ఉంటారు, ఒక సిటీలో ఉండే ఒక మహిళ, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఈమె అయితే విలేజ్ ఉమెన్. పొద్దున్నే లేచింది, పశువులకంతా మేత పెట్టేసింది, తర్వాత గార్డెన్కి వెళ్ళింది, ఫ్లవర్స్ అంతా చక్క చూస్తుంది అవంతా. తర్వాత పొలంలోకి వెళ్ళి వర్క్ చేసింది, తర్వాత అవంతా సేల్ చేస్తుంది వెజిటేబుల్స్. తర్వాత పొలం పని అంతా అయిపోయిన తర్వాత ఆమె ఇంటికైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వస్తుంది, చూసారా. తర్వాత ఆ వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకొని ఆమె వంట అయితే సిద్ధం చేస్తుందండి ఫ్యామిలీ కోసం. చూస్తున్నారు కదా, ఫ్యామిలీ కోసం అట్లా వంట అయితే ప్రిపేర్ చేసి మధ్యాహ్నం పూట ఆమె తిని, ఈమె ఇంట్లో ఉండే ఒక మహిళ అన్నమాట. మళ్ళీ సాయంత్రం లేచి మళ్ళీ మొక్కలకి అదంతా నీళ్ళు పెట్టుకుని మళ్ళీ సాయంత్రం వర్క్స్ అంతా చేసుకుని నైట్ ఫ్యామిలీ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసే ఒక హౌస్ వైఫ్ అన్నమాట. చూసారు కదా, ఫ్యామిలీతో కలిసి డిన్నర్ ఎంజాయ్ చేస్తుంది. తర్వాత వీడియోలో మనం ఒక సిటీలో ఉండే ఒక వర్కింగ్ ఉమెన్ గురించి చూద్దాం. ఏమైతే పొద్దునే లేచింది, యాజ్ టీస్గా ఆమె మరి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి, వీడియోలో చూస్తున్నారు కదా, తినేసి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంది. అదిగోండి, ఆఫీస్లో కష్టపడి ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తుంది అన్నమాట. వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్యామిలీ కోసం డిన్నర్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, మీకు ఏమర్థమైంది? హౌస్ వైఫ్గా ఉండే ఉమెన్స్ కష్టపడకుండా లేరు, అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా కష్టపడకుండా లేరు. ఒక ఉమెన్ అనేది కష్టపడుతూనే ఉంది. అదే సామెతలు 31 ప్రకారం ఒక పర్ఫెక్ట్ ఉమెన్ అనేది ఎలా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నారు కదా. సో అలాగే మనందరం కూడా ఉండాలని ఈ వీడియోలో అయితే మీకు ఈ వీడియో ద్వారా తెలియచేయటం జరిగింది. సో స్త్రీని చాలామంది ఇంట్లో ఉంటున్న వాళ్ళని తక్కువగా చూస్తారు, లేదంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు పనులు చేయట్లేదు అంటున్నారు. ఆమె అన్ని పనులు కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉంటారని కాదు, వర్క్ చేసే వాళ్ళు చేస్తారని కాదు, ఇద్దరికి సేమ్ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో సామెతలు 31 ఉమెన్ లాగైతే మనం ఉండాలి అని దేవుడైతే తెలియజేస్తున్నారు. సో ప్లీజ్ మీరు దయచేసి నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.